తెలుగున ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాం సింధూర్ అటాక్స్ అనేవి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క భారతీయుడు మొహంలోనూ చిరునవ్వు నింపింది ఈ అటాక్లు అనేది. ఎందుకంటే పహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారతదేశం మొత్తం రగిలిపోతుంది. ఈ ప్రతీకార చర్యలు అనుకోవచ్చు, లేకపోతే ఉగ్ర మూకలపైన దాడి అనుకోవచ్చు. మనతో పాటు మదన్ గుప్తా గారు ఉన్నారు. మదన్ గుప్తా గారు మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై మా భారతి. పొద్దున్న చూస్తూ ఉన్నాం నైట్ జరిగినటువంటి ఇన్సిడెంట్, మార్నింగ్ నుంచి డిస్కషన్, ఇందాక ప్రెస్ మీటు, ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? యుద్ధ వాతావరణం ఉంటే ఆందోళన, చాలా ఒక రకమైనటువంటి భీతి ఉంటుంది. కానీ దేశ ప్రజల్లో మీరు గమనించారో లేదో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటారు? ఎందుకంటే వాళ్ళు చేసిన నరమేధం కాదు, మన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతీకారం. ఇది మోడీ గారు చాలా గట్టిగా తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడో చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలా. ఆయన ఇచ్చినటువంటి సందేశంలోనే ఆ ఫుల్ స్టాప్ ఏంటి అనేది మనకు బాగా అర్థమవుతుంది. నిన్న జరిగిన దాడిలో కూడా ఆ ఫుల్ స్టాప్కు సంబంధించినటువంటి ఇవే జరిగినాయి. అంతేకాకుండా ఈ ఆపరేషన్కి సింధూర్ అని పెట్టడం, ఒక భారతీయ స్త్రీ యొక్క సింధూరం ఎంత ప్రతీకారాన్ని తీర్చుకుంటుందో ఇప్పుడు ఇది ఒక మత్సు తొనక. ఇది 9 చోట్ల దాడులు జరిగినాయి. కానీ మీరు జాగ్రత్తగా దీన్ని మనం అనలైజ్ చేయాలి. మనము బార్డర్ దాట్ల యాజ్ పర్ ద ఒప్పందాలు, అండ్ 9 చోట్ల దాడులు జరిగినాయి. ఎట్లా జరిగినాయి? 100 మంది దాకా చనిపోయారు అనేది. 100 మంది ఉగ్రముఖులు చనిపోయారు. అందులో ఒక 2 లీడర్లు ఉన్నారు అని చెప్పేసి. లీడర్లు ఉన్నారు అనేది అంటే మోడీ చెప్పినటువంటి విషయం ఏంది? ఎవరైతే ఈ దాడి వెనుక ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నామని. ఇక్కడ దాడి వెనుక పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ కూడా టార్గెట్ చేయబడుద్ది. క్లియర్ మీకు ఎక్కడ అయితే యుద్ధం అనే మాట ఎక్కడ వాళ్ళ ఆయన. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఎంత ఖచ్చితమైనటువంటి మాటలు మాట్లాడారంటే ఆయన, వాళ్ళు జన్మలో ఊహించలేనటువంటి దెబ్బతీస్తాం మేము అని అన్నాడు. అవును. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి చాలా మన ఇక్కడున్న ప్రతిపక్షాలు, అక్కడి నుంచి ప్రభుత్వ వ్యతిరేక మీడియా పరమ నికృష్టులండి. ఈ సమయంలో దేశం అంతా ఒకటిగా ఉండాల్సింది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వెధవలు. నేను వాళ్ళని మర్యాదగా మాట్లాడాల్సిన ఇదేం లేదు. ఇటువంటి సమయంలో మనం ప్రభుత్వానికి అండగా నిలబడాలి. అలాంటిది ప్రభుత్వం మీద, మీకు ప్రభుత్వం మీద ఉంటే ప్రభుత్వం మీద మాట్లాడండి. కానీ సైన్యం మీద, అక్కడి నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీద మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీకంటే నికృష్టులు. నేను ఎప్పుడు నా టాక్స్లో చెప్తూ ఉంటాను, భారతదేశంలో 700 పాకిస్తాన్లు ఉన్నాయి. నేను మోడీ గారికి మీ ద్వారా ఒక విన్నపం ఏందయ్యా అనంటే, అయ్యా బయట ఉన్న పాకిస్తాన్ కాదు, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ల సంగతి చూడండి అని. నిన్న ఫరూక్ అబ్దుల్లా మాట్లాడతాడు, పాకిస్తానీలందరినీ ఇక్కడి నుంచి పంపించేయమని అన్నప్పుడు ఇది మానవత్వానికి ఇదే అని. ఏది మానవత్వం? దొంగ వీళ్ళు దేశం వీడి తండ్రి, ఇప్పుడు వీడి కొడుకు కాశ్మీర్ని నాశనం చేసి వదిలేరు. కాశ్మీర్ని ఒక రగులుతున్న కాష్టంలాగా తయారు చేశారు. వీళ్ళకు తోడు నెహ్రూ ఒకడు. ఇక్కడ మనుషుల్ని చంపడం మాత్రం మానవత్వం, అది అమానవీయత కాదు. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం మానవత్వానికి చేయటాన్ని మాట్లాడతారు. ఇంకా ఇంతకంటే దేశద్రోహులు ఎవరైనా ఉంటారండి? మీరు చెప్పింది కరెక్ట్. అయితే మీకు పాకిస్తానీలందరినీ వెళ్ళిపోమన్నారు, పంపించేశారు అన్నారు. ఇప్పటివరకు మొత్తం వెళ్ళిపోయారంటారా? ఇంకా లేదండి. అయ్యో, ఇక్కడ మనం ఒక 10% కూడా పంపించలేదు. ఇంకా అంతమంది ఉన్నారు ఇక్కడ. ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. ఎక్కడున్నారు అనేది అన్ఐడెంటిఫైడ్. ఓకే. అసలు దేశం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి వేణుగారు. మనం ఇప్పుడు వేరే దేశం నుంచి ఈ దేశంలోకి వచ్చాడు,
ఎన్ని రోజులు ఉంటాడు, తర్వాత వీడు ఏమయ్యాడు, ఏంది కనుక్కునేదానికి ఒక వ్యవస్థ లేకుండా పోయింది. మానిటరింగ్ లేదంటారు. మానిటరింగ్ లేదు. 7 కోట్ల మంది రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ, బంగ్లాదేశీలు. అందరు బంగ్లాదేశీలని రోహింగ్యాలు అనలేము, కానీ బంగ్లాదేశీలు 7 కోట్ల మంది ఉన్నారు. ఎవడి బాబు సొమ్మిది? ఈ 10 సంవత్సరాల్లో అటువైపు ఏమన్నా మొగ్గు పడింది అంటారా? ఈ 13 సంవత్సరాల్లో మోడీ గారు మొగ్గు పడబట్టే కదా వీళ్ళు ఎన్ఆర్సీ ఇవన్నీ తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహులు ఎంత వ్యతిరేకతని చూపించారో మీరు చూశారు కదా. ఇప్పుడు ఈ సమయం ఇది నోరెత్తడానికి లేని సమయం కాబట్టి నోళ్ళు మూసుకొని ఉన్నారు. వీళ్ళకు తోడు హైకోర్టులు, సుప్రీంకోర్టులు. అయితే ఇంకా మీకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మనం 9 స్థావరాలపైన దాడి చేశారన్నారు కదా, ఈ 9 స్థావరాలు ఏంటి, ఎందుకు చేయబడింది? ఇవన్నీ కూడా ఈ 9 స్థావరాలు ఈ తీవ్రవాదుల అడ్డాలు. వాటిల్ని మన వాళ్ళు ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల సీన్ పాకిస్తాన్ ప్రజలు పోస్టర్లు వేశారు. ఏమని తెలుసా? ఇదిగో ఎదురుగా ఉన్నదే సైనికుల క్యాంపు, అటాక్ చేయండి అని. ఓకే. ఎవరిని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు? భారతదేశాన్ని. భారతదేశాన్ని. ఓకే. ఇదిగో ఎదుర్కొండేది సైనిక స్థావరం, అటాక్ చేయండి అని చెప్పి పోస్టర్లు వేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా విసిగిపోయి ఉన్నారు అన్నమాట. అయితే చాలా విసిగిపోయి ఉన్నారు. ఎవడు విసిగిపోడు వేణుగారు? ఇప్పుడు తినడానికి తిండి సరిగ్గా లేదు. ఇప్పుడు మన వాళ్ళు నీళ్లు ఆపారు, తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా ఉండవు. పోనీ ఒక విలువైన జీవితం జీవిస్తున్నారా అంటే ఆ జీవితాలకు ఒక విలువ లేదు, పాడు లేదు. ఒక బికారి దేశం అది. ఏ ప్రజలు దాంట్లో ఉండాలని కోరుకుంటారు?